నమస్తే అండి. ఆయుర్వేదం ఆపరేషన్ ఇది ఒక పెద్ద టాపిక్ అండి, సబ్జెక్ట్. చాలా మందికి వచ్చేటటువంటి అనుమానం, నన్ను కూడా చాలా మంది అడుగుతారు, ఆయుర్వేద మందులు దించడం కానీ ఆపరేషన్ అవసరమా అని. ఆయుర్వేద మందులకు ఆపరేషన్ ఉన్నదండి. ఆయుర్వేద శాస్త్రంలోనే సుశ్రుత మహానుభావుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన చాలా క్లిష్టమైనటువంటి ఆపరేషన్ చేశాడు. ముక్కు ఆపరేషన్ చేశాడండి, ఈ ప్లాస్టిక్ సర్జరీస్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా సైనసైటిస్ కానివ్వండి, నేజలింజిస్ కానివ్వండి, తర్వాత ఫిస్టులాకి పైల్స్ కూడా ఆపరేషన్ చేస్తున్నారండి. ప్రతి వైద్యంలో కూడా ఆపరేషన్ చేయటం అనేది తప్పనిసరి. ఆయుర్వేద వైద్యంలో కూడా ఎమర్జెన్సీస్ కి మరీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా యాంపిటేషన్ జరిగింది, ఇంజరీ అయింది, యాక్సిడెంట్ అయింది, ఆయుర్వేదంలో సర్జరీ ఉంది, తప్పకుండా చేయొచ్చు, చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈవేళ మోడర్న్ సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత కొన్ని జబ్బులకి అలోపతి వైద్యాన్ని అనుసరిస్తూ ఆయుర్వేద సలహాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రీహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆరోగ్యం చక్కబడటం కోసం ఆయుర్వేద మందులు వాడుకుంటూ సర్జరీ నుంచి వచ్చినటువంటి కాంప్లికేషన్స్ తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో ఉన్న సర్జరీని అలోపతి మందులు ఆయుర్వేద మందులు కాంబినేషన్ తో వాడితే మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. భేషజం శ్రమయేత్ వ్యాధి శస్త్రకర్మ నచేతదా అంటే ఆయుర్వేద వైద్యంలో కూడా శస్త్రకర్మ చేయొచ్చు. భేషజంతో అంటే మందులతో తగ్గని రోగాలకి శస్త్రకర్మ తప్పనిసరి. శస్త్రకర్మ అంటే శస్త్రచికిత్స అండి, ఆపరేషన్. కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో వేల సంవత్సరాల నాడే ఆయుర్వేద మందులు తింటూ అనారోగ్యం నుంచి తొందరగా కోలుకొని కొన్ని జబ్బులు ఉంటే వాటిని శస్త్రచికిత్సతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పారు. మీలో ఎవరన్నా ఫైల్స్, ఫిస్టులా మొదలగు వ్యాధులతో బాధపడుతున్నారా? డాక్టర్ గారు ఏమైనా సర్జరీ అవసరం అని చెప్పారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయుర్వేదంలో ఈ రెండు డిసీజ్ కి మంచి శస్త్రచికిత్స ఔషధాలు కలిపి ఉన్నాయండి. నమస్తే.